The touch of yours, it's what I've been looking for. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సందీప్ రుద్రాక్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఈ చీకట్లో ఇప్పుడు టైం 5 o'clock అయింది. సో పాడేరులో ఒక అన్న పెళ్ళి ఉంది. సో దానికోసం పాడేరు వెళ్తున్నాను. సో పాడేరు బస్సు మీద ఎప్పుడు వెళ్ళలేదు. సో బస్సు మీద వెళ్దామని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చా అనమాట. సో బస్సు మీద వెళ్ళడం కోసం బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, బస్సు ఎక్కేసాం. నా వ్లాగ్లో నువ్వు కనబడుతున్నావు ఈరోజు. స్వర్గం పైన ఉంటుందని ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతుంది. పైకి వెళ్ళే కొద్దీ ఒక్కొక్క కొండ దాటుకుంటూ పైకి వెళ్ళే కొద్దీ స్వర్గాన్ని చేరుకుంటున్న ఫీలింగ్ అయితే ఇప్పుడుంది. ఇది నిజంగా భూతల స్వర్గమే. మన వాళ్ళంతా ఇలాంటి ప్రదేశాలు సందర్శించడానికి ఉత్తర భారతదేశం వైపు వెళ్తుంటారు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనకు దగ్గరలోనే ఉన్న అరకు, పాడేరు, లంబసింగి, మారేడుమిల్లి లాంటి ప్రదేశాలకు వెళ్తే చాలు అలాంటి అనుభూతినే మూట కట్టుకోగలుగుతారు. ఇప్పుడు మీరు నా ద్వారా చూస్తుంది మాత్రం పాడేరు. నేను ఇక్కడికి ఒక పెళ్ళికి వచ్చాను. ఇంకా ముందు ఇక్కడ ఏం చూడబోతున్నాను అని ఆసక్తిగా ఉంది. పాడేరు వచ్చేసాం. పాడేరు ఇక్కడైతే ఫుల్ మంచే. ఆ కిందంతా కొంచెం ఎండది ఉంది, కానీ పైకి వచ్చేసరికి మాత్రం ఫుల్ మంచు స్టార్ట్. సో పాడేరులో దిగి నడుచుకుంటే వెళ్తున్నాము. పెద్ద మంచు. అసలేం ట్విస్ట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, నేను స్వెటర్ వేసుకొని రాలేదు, తెచ్చుకోలేదు. సో టీ తాగి ఇక్కడి నుంచి మూవ్ అవుతాం. పైన ఏం కనబడట్లే, ఓన్లీ ఇల్లు అయ్యి మాత్రమే కనబడుతుంది. ఇక్కడికి కూడా వచ్చాయి, పాడేరు కూడా టీ టైం. మోడ్ వ్యాపారం You don't even know me like that. Are you pressed for time? Put you on my mind. Come a little closer like that. Staying up all night, throwing drinks back. Ooh, smiling while you're
అక్కడికి ఇప్పుడు తప్పకుండా కొనుక్కోవడానికి వచ్చాం. సరిపోతాం బ్యాగ్. సో మొత్తానికి ఇదైతే క్యాప్ అయితే కొన్నాం, తప్పలేదు. రాత్రి సెంటర్ కొన్నా తప్పలేదు. రాత్రి పరిస్థితి ఎలా ఉంటుంది. సో అలా ఇక్కడ ఉన్న చలికి తట్టుకోలేక ఒక మంకీ క్యాప్ కొనుక్కొని పెళ్లి ఇంటి వైపు బయలుదేరాం. పెళ్లి ఇల్లు పూర్తిగా రంగులమయమై మమ్మల్ని ఆహ్వానించింది. మొదటిసారి ఒక గిరిజన ప్రాంతంలో పెళ్లికి రావడం. ఇక్కడ సంస్కృతి కొంచెం భిన్నంగా ఉంటుంది. భలే ఉన్నాయి. ఇది ఫారెస్ట్ ర్యాబిట్ లా ఉందేంటి? అవునా? ఇది రెగ్యులర్ గా కనబడేవే కదా? ఇవి కనబడతాయి, ఇంకా పొట్టిగా ఉంటాయి. ఇవన్నీ ఫారెస్ట్వేనా? ఇవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఒక్కటే వైట్ది. అవునవును. ఇక్కడ ఇంటి మేడపై నుండి చూస్తుంటే మరో సిమ్లా ఊటీని తలపిస్తుంది ఇక్కడి ప్రకృతి. ఓకే ఓకే. అసలు రంగురంగుల కుందేళ్లతో ఆడుకుంటూ చాలాసేపు ఇక్కడ సమయమే తెలియలేదు. ఇప్పుడు గిరిజన సంస్కృతిలో భాగమైన దింసా నృత్యం చూడండి. కొంచెం పూర్తిగా చూస్తే నేను కూడా వారితో కలిసి చేసిన నృత్యం కనబడుతుంది.
ఊరేగింపుగా పెళ్లి మండపాన్ని చేరుకున్నాం. భోజనం ముగించాక భుక్తాయాసంతో అలా మళ్ళీ ప్రకృతి వైపు బయలుదేరాం. ఇప్పుడు ఒక అన్నాళ్ళ ఇంటికి వచ్చాము. సో పెళ్లి దగ్గర నుంచి కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాం. అలా ఇంటి వెనక్కి వెళ్తే చాలు బోల్డ్ అంత ప్రకృతి రమణీయత. ఇక్కడ వారికి ఇంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంది. చాలా బాగుంది. కుదిరితే ఇక్కడే ఇలాంటి జీవితాన్ని గడపాలనిపిస్తుంది. సాయంత్రంగా మళ్ళీ పెళ్లి మండపానికి వెళ్ళాం. ఎముకలు కొరికే చలిని ఈ రాత్రి ఈ చలిమంటల వెలుగులో ఆస్వాదిస్తూ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నా. ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. వనగంజి వీడియో పార్ట్ 2గా వస్తుంది. స్టే ట్యూన్డ్. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.